So what's up guys, welcome back to our YouTube channel. So ఈరోజు వచ్చేసి మనం టేప్తో ఒక బాల్ చేయబోతున్నాం. సో వెళ్ళిపోదాం ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనము బాల్ని పేపర్ అంటే ఇట్లా టేప్ బాల్ చేయడానికి మనకు ఒక ఆఫ్ సైడ్ పేపర్ అయితే కావాలి. ఇలా తయారు చేసుకొని సో మీరు వచ్చేసి చూస్తున్నారు కదా, ఆర్డర్స్ అయితే చేస్తున్నారు మెల్లమెల్లగా. మనమైతే ఏం చేస్తామంటే చూస్తూ ఉంటాం, చిన్నట్టు పెద్ద పెద్దగా చేసుకుంటూ పోతాం. సో దాంతోనే ఒకసారి క్రికెట్ ఆడి కూడా చూసాం నెక్స్ట్ పార్ట్లో. సో ఇప్పుడైతే జస్ట్ చూపిస్తాం, తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఆడి చూపిస్తాం. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి గైస్. సో కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాం, అయినా కొంచెం కనిపించండి. సో మీరైతే ఇప్పుడు చూడొచ్చు, అదే చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి సార్. ఇప్పుడు మీరైతే చూస్తున్నాం, మీరు వచ్చేసి చూడొచ్చు. సో నేనైతే చెప్తున్నాను మీకు. నేనైతే ఫాస్ట్గా చేస్తున్నాను. వచ్చేసి కొంచెం ఇప్పుడు రాగాలి అవుతుంది. బౌన్స్ రాకపోతే మనం మాడలేదు. సో అగస్త్య అయితే చూస్తున్నాడు ఫాస్ట్గా. సో నేనైతే టేప్ పట్టుకొని ఫాస్ట్గా నేను కూడా వదిలేస్తున్నాను. సో మీరైతే చూడొచ్చు, బాల్ అయితే కొంచెం లెవెల్ ఇంక్రీజ్ అయింది. చూడొచ్చు, కొంచెం కొంచెం ఎక్కువైంది. కొంచెం చుట్టేద్దాం అంటే. సో చుట్టినాక మీకైతే చూపిస్తాం బాల్ ఇంక్రీజ్ అయిందని. ఇంకా కొంచెం చుట్టే కొంచెం ఇంకా పెద్దగా అవుతుంది అనమాట. సో ఇది మాదైతే ఫస్ట్ వీడియో అనమాట ఈ వీడియోలో. సో మీరు కొంచెం మా పైన షేర్ కూడా చేసుకోండి. ఓకే గ్యాస్ ఇక్కడికి వచ్చేసి మనం కట్ చేస్తున్నాం. సో ఇక్కడ కట్ చేయొచ్చు, మనం కొంచెం చుట్టి. సో ఇక్కడ కట్ చేసేసాం. బాల్ సైజ్ అయితే మీరు చూడొచ్చు. ఇంకా చూస్తాం మేము నెక్స్ట్ పార్ట్లో, లేకపోతే ఇప్పుడే చూస్తాం, కావాలంటే చూస్తాం ఇప్పుడే. సో గాయ్స్ ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు బాల్. ఇక్కడ వచ్చేసి మన బాల్ వచ్చేసి రెడీ అయింది. ఒక్క నిమిషం గాయ్స్. సో ఇక్కడ వచ్చేసి మన బాల్ వచ్చేసి రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం బౌన్సింగ్ టెస్ట్ అయితే చేద్దాం, లేదంటే క్రికెట్ ఆడదాం. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ కింద కొంచెం పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు వచ్చేసి మనం బౌన్సింగ్ టెస్ట్ అయితే చేస్తున్నాం. బౌన్సింగ్ బౌన్సింగ్ టెస్ట్ వచ్చేసి ఇప్పుడు బౌన్సింగ్ టెస్ట్ అయిపోయినాక మేమైతే ఒకసారి క్రికెట్ ఆడి చూపిస్తాం మీకు. సో చూసుకోవచ్చు, ఇప్పుడు బాల్స్ ఎంత అవుతుందో చూద్దాం. మంచిగా అవుతుంది గాయస్ బౌన్సింగ్ మంచిగా చేసి. అవుతుంది guys. ఇంకా గట్టిగా కొట్టలేను, నేను మెల్లగా కొట్టాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా పెద్ద బౌన్స్ అయింది గైస్. సో ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను, గుర్తి వేస్తాను అనమాట. గాయస్ ఇక్కడ వెళ్ళిపోయింది. సో ఇంకా టేప్ కట్టామనుకో ఇంకా కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనుకుంటున్నాము. సో ఇక్కడ కొట్టి చూడొచ్చు మీరు, ఇంత గట్టిగా రాస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మేము వచ్చేసి దీన్ని క్రికెట్ ఆడతాం గాయస్. సో ఇక్కడ ఆడతాం స్టేడియం, మళ్ళీ కోర్ట్ దగ్గరకు కోర్ట్ చూపిస్తా గాయస్. కోర్ట్ దగ్గరికి పోతే మళ్ళీ ఆ నెట్ లోపలికి వెళ్ళిపోతుంది అనేసి. సో ఇదైతే ముగ్గు గైస్ అండి. ఇక్కడ వచ్చేసి కోడ్ ఉంటుంది. కోర్ట్ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ మనకి అది ఎత్తకడానికి సగం టైం అయిపోతుంది. అందుకనే కొంతమంది ముగ్గులు వేశారు. మనం వచ్చేసి ఈ కారిడార్లో ఆడబోతున్నాం. మనం ఇప్పుడు వచ్చి అటు సైడ్ వెళ్ళి కొంచెం ఇక్కడ లైట్స్ వేద్దాం, ఎందుకంటే మన బాల్ మొత్తం మనకి కనిపించదు. అందుకనే గాయస్ కొంచెం లైక్ షేర్ చేయండి గాయస్. సో మేమిద్దరం కూడా చెప్తాం గాయస్. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాటింగ్ అయితే దూరం పోతుంది చెప్తాం అనేసి ఫస్ట్ వచ్చేసి మనం డిఫెన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మనం వచ్చేసి వైడ్ వేసిండు మంచిగా చూడొచ్చు. అది కెమెరా కొంచెం ఇంకా జరుగుతుంది. స్టెప్స్ దగ్గర పెట్టుకో, అది స్టెప్స్కి దగ్గర ఆడబెట్టు.
సో మీరు వచ్చేసి చూడొచ్చు కెమెరా అయితే దూరం ఉంటుందో. సో బాగా బౌన్స్ అయింది గైస్. సో లైట్ బౌన్స్ అయింది అంతే. ఇదైతే అగస్టిన్ మాట్లాడి గైస్. సో బాల్ అయితే అగస్టిన్ ఇస్తుంది నాకు. సో చూసుకోవచ్చు మెల్ల అయితే వేస్తున్నా మీరు కూడా. ఇదైతే బౌన్స్ గైస్ బౌన్స్ అయితే అయితలేదు కాబట్టి ఫుల్ టాస్ వేస్తున్నా. ఇక్కడ అగస్త్య కొట్టడానికి ట్రై చేస్తున్నాడు కానీ చెప్పుల కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు నేను ప్లేస్ ఎత్తున్నాను, అది కనిపిస్తలేదు, వైడ్ అవుతుంది అనమాట మొత్తం. కరెక్ట్ అగస్త్య అయితే కెమెరా పెట్టింది అనమాట. సో చూసుకోవచ్చు ఇప్పుడు మేము అయితే వేస్తున్నాను బౌలింగ్. సో అగస్త్య కొట్టాడు. సో చూసుకోవచ్చు ఇప్పుడు బౌన్స్ వేస్తున్నాను అనమాట నేను. కరెక్ట్ కెమెరాకి పడుతున్నాను అనమాట గైస్. సో కరెక్ట్ కెమెరాకి పడుతున్నా గైస్ అయితే. సో మీరు చూసుకోవచ్చు ఇదైతే వైడ్ పోతుంది గైస్. అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్. ఇక్కడైతే వికెట్ అగస్త్య అయితే మళ్ళీ వేసారు కానీ సో ఇప్పుడైతే వేసాను. సో ఇక్కడైతే అవుట్ వికెట్. సో నాదే విజేత. ఇప్పుడు నాదే బ్యాటింగ్ అగస్త్య బౌలింగ్ అయి. సో చలో గైస్ బ్యాటింగ్ చేస్తున్నాం అనమాట. నేను గాయస్ తీసుకొచ్చేసి బ్యాటింగ్ చేస్తున్నా. అగస్త్య అయితే ఓవర్ బ్యాటింగ్ అనమాట మన ల్యాండ్. ఇక్కడైతే స్వింగ్ అయింది. సో అంటే ఏమైందంటే ఫాస్ట్గా చేసినప్పుడు స్వింగ్ అవుతుంది. సో మేము ఇప్పుడు క్రికెట్ ఆడడం కదా. నెక్స్ట్ రేపు బ్యాడ్మింటన్ ఆడి చూపిస్తాం. బ్యాడ్మింటన్ ఆడలేం గాయస్ కానీ వీడియో తీయలేదు. చేతుని సో చూసుకోవచ్చు అగస్త్య అయితే బాల్ ఇచ్చాను. సో ఇక్కడ ఆడడం వెళ్తే నాకైతే ఎల్బీడబ్ల్యూ అవుట్ అవుతుంది కొంచెం బాల్ చూసారు కదా గాయస్ ఇట్లా వెళ్తుంది. సో ఇది చూడండి బాల్ అయితే మీకు ఇన్విజిబుల్ కనిపిస్తుందా లేదో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టి చూపించండి. సో అగస్త్య బాల్ చేతుని తీసుకో. ఈరోజు శివరాజు చూసుకున్నారు. ఓవర్ యాక్షన్ తీసుకుంటాం. మంచిగా కొట్టింది గాయస్ కాడు. సో చూసుకోవచ్చు చూసిరే కదా ఎట్లా వెళ్ళిపోతుందో బాల్. నేను యాక్చువల్లీ ఒక ఆల్రౌండర్ క్రికెట్లో గైస్. సో ఇదైతే వైడ్ వెళ్ళింది గాయస్ వైడ్. ఇక్కడ బాల్ అయితే చూసుకోవచ్చు మీరు ఎట్లా ఆడుతున్నాను. నేను ఒక ఆల్రౌండర్గా యాక్చువల్లీ నేను ఒక ఆల్రౌండర్ కానీ అగస్త్య రైస్ చేస్తున్నాడు కొంచెం. సో కేర్ఫుల్ అగస్త్య. చూసుకోవచ్చు నాకైతే ఫుల్ టాస్ వచ్చింది. ఇట్లా పోయింది గాయస్ ఇట్లా. ఇదైతే నో బాల్ తీసుకుంటారు. సో నో బాల్ ఫ్రీ హిట్. ఫ్రీ బాల్ గాయస్ బాల్ అలా ఫ్రీ ఉంది. ఫ్రీ ఉంది కాబట్టి బతికిపోయింది గాయస్. బతికిపోయినాడు వాడు. సో గాయస్ ఇదైతే కావు వైడ్ గైస్. కాదు ఆడి గాయస్ వైడ్ చాలా వైడ్ వికెట్స్కి రాలేదు గైస్. స్పీడ్ కావాలి. సో చూసుకోవచ్చు గాయస్ చూసి క్రాస్ ఉంది కదా అంటే ఫోన్ కూడా సెట్ పడిపోయింది. ఇక్కడైతే మళ్ళీ పడ్డాడు కానీ కొంచెం లైట్ పిచ్చి వేస్తుంది గాయస్. ఏంటంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మేమిద్దరం ఆర్సీబీ ఫ్యాన్సే. ఎవరైతే ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలసి వైట్ షర్ట్స్ ఆ స్వింగ్ అయితే నైస్. స్వింగ్ అయితే బాగుంది నా గైస్. బాల్ గాయస్
సో గోల్ గైస్ ఇక్కడ. ఇప్పుడు సో ఫైనల్ ఇక్కడ ఫినిష్ చేసేస్తున్నాం. ఫినిష్ చేయాలి, నేను బ్యాటింగ్ వేసుకుంటే ఫినిష్ చేస్తాను. ఇది ఒక తింగరాడు, ఎప్పుడు చూసినా బ్యాటింగ్ కావాలనుకుంటారు అన్నాడు. ఇక్కడైతే సో చూసుకోవచ్చు బాల్ అయితే ఎలా ఉందో. మొత్తం సొట్టలు పడ్డాయి అనమాట, కొంచెం మొత్తం సొట్టలు పడ్డాయి కాబట్టి అయినా స్టెప్స్ బాగానే తీరు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లా. సో ఇంకా టేప్ కడితే కొంచెం ఎగురుతుంది అనుకుంటున్నాను నేను. సో బట్ అగస్త్య అయితే మెల్లగా బాల్ అనిపిస్తలేదు. గంధవుడు మన పేసాడు అవుట్. ఇక్కడ బాల్ బాల్. సో ఫైనల్గా మ్యాచ్ ఫినిష్. సో బాల్ అయితే ఈ బాల్ అయితే ఏం చేసుకున్నాడు కొంచెం ఇక్కడ దూరం. సో గైస్ బాల్ అయితే 5 ఫీట్స్ దూరం పోతుంది అనమాట. కొంచెం 5 ఫీట్స్ చూడండి గైస్ ఇప్పుడు. సో గైస్ 5 ఫీట్స్ ఫైట్ చేసింది గైస్. మన అగస్త్య అయితే ఆ బాల్తో కొట్టలేకపోతున్నాడు. సో చూసుకోవచ్చు. సో ఫైనల్గా వీడియో కంప్లీట్ అవ్వలేదు. ఈ అగస్త్య పాట అయితే ఏంటంటే చేస్తాడు. అరే బాల్ అక్కడికి వెళ్తారు చూసా గైస్, చూసి కదా అప్పుడు ఉండలేదు. అక్కడ చూసినాడు ఇక్కడ వచ్చింది. అదే గైస్ ఇక్కడ నుంచి మా వీడియో వచ్చేసి హిందీ చేస్తున్నాం. సో